మదనపల్లె సబ్ కలెక్టర్ ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు. అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధమైనట్లుగా ప్రాథమిక సమాచారం. సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు. ఘటనపై అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆదివారం రాత్రి 11 గంటల వరకు అనుమానాస్పదంగా గౌతమ్ తేజ ప్రవర్తన. ఏపీ అసెంబ్లీలో మొదటి రోజే హైటెన్షన్. గవర్నర్ ప్రసంగం చేస్తుండగానే వైసీపీ నినాదాలు. ప్రసంగం మధ్యలో నుంచే వాకౌట్ చేసిన వైసీపీ. నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చిన వైసీపీ నేతలు. పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతిలో ప్లకార్డులు పేపర్లు లాక్కునేందుకు పోలీసుల ప్రయత్నం. ఆ అధికారం ఎవరిచ్చారంటూ గట్టిగా నిలదీసిన జగన్. పోలీసులు జులుం ఎల్లకాలం సాగుబోదన్న జగన్. ములుగు జిల్లా మేడారంలో జంపన్నవాగు ఉగ్రరూపం. భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న జంపన్నవాగు ఉధృతిని పరిశీలించిన అధికారులు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సమీప ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విస్తారంగా వర్షాలు. అతుగుపారుతున్న లంకాసాగర్ ప్రాజెక్ట్. పెద్ద ఎత్తున ప్రాజెక్టును చూసేందుకు వస్తున్న పర్యాటకులు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కుండపోత వర్షాలు. గోదావరి నది వాగుల్లో పెరిగిన ప్రవాహం. దమెరవాయి గ్రామంలో సింగారం వాగు ఉగ్రరూపం. గోదావరి వాగుల చెంత హెచ్చరిక ఫ్లెక్సీలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. నిలిచిపోయిన మట్టి వెలికితీత పనులు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో బాలుడు అదృశ్యం. మిర్తిపాడు బొబ్బిల్లంక వద్ద కొట్టుకుపోయిన వంతెన. సెల్ ఫోన్ చూస్తున్నాడని కొడుకును మందలించిన తండ్రి కాలువలోకి దూకేశాడా, ప్రమాదవశాత్తు పడిపోయాడనే అనుమానాలు. ఒంగోలులోని బెస్తవారిపాటలో కనిపించని నెమలి. ఖమ్మంలో నెమలిని పట్టుకునేందుకు ప్రయత్నించిన అటవీశాఖ అధికారులు తప్పించుకొని జేబీ కేపురానికి వచ్చిన నెమలి. పొలంలో గింజలు తింటూ గ్రామంలో సంచరిస్తున్న నెమలి. నెల్లూరు జిల్లాలోని కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో నిధుల దుర్వినియోగం. విచారణ చేపట్టిన అధికారులు. కోట్లాది రూపాయల దుర్వినియోగం జరిగినట్లుగా ఆరోపణలు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో కారు బీభత్సం. అదుపు తప్పి పాకలోకి దూసుకెళ్లిన వాహనం. కారులో ప్రయాణిస్తున్న 4 సురక్షితం. అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుంది. ఈ 5 ఏళ్లు అంతా కలిసి దేశాభివృద్ధికి పోరాడాల్సిన అవసరం ఉందన్న మోడీ. చర్చల్లో పాల్గొనేందుకు కొత్త ఎంపీలకు అవకాశం ఇవ్వాలని కామెంట్. ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.